गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभाभासुरं निर्द्वन्द्वं निरपेक्षकाममलं निस्सङ्गमाध्यं विभुं नित्यानन्दमयं निरीहमतुलं निर्मुक्तकर्मादिकं श्रीकृष्णाख्यगुरुं भजेऽहमनिशं श्रीसिद्धसन्तोषणम्। पूर्णालवंशकलशाम्भुदिकैरवाप्तं पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्णं राजाधिराजमुकुटाञ्चितरत्नसेव्यं श्रीराजयोगिगुरुमन्तरतो नमामि। श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्ढरीनाथयोगेन्द्रं सद्गुरो ते नमो नमः। अस्मद्गुरुसमारम्भां कृष्णसान्दीपमध्यमां श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। అచల సాంప్రదాయ పరంపర గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ప్రబోధ సుడామణి అను శక్తిద్వయ నిరాస్తకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులలో 256వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములో అనంటే, సతి పొరుగు ఊరికి పోయిన పతిరా కడ కోరినట్లు భావములోనన్ మతిమంతుడు సశిష్యుడు సతతము గురు రాక గోరు సత్యము వినరా వాణితోటి సాటెవ్వారనరా. ఇతుని రాకడను స్నేహితుడు గోరిన ఎట్లు సత్యము వినరా వాణితోటి సాటెవ్వారనరా అని ఇక్కడ మనకు ఈ కందార్థములో నిజ శిష్యుడు మరి ఎలా ఉంటాడో పై కందార్థములో జలచరముల టీవీ భూని సశిష్యుడు వృజ్జలం అనే పీఠమును, ఆ యొక్క హృదయ పీఠమును వేసుకొని మరి ఇక్కడ ఎవరి కొరకు వేసినాడు ఆ హృదయ పీఠము అనేటువంటి సింహాసనాన్ని ఎవరి కొరకు వేసినాడు అంటే గురుమూర్తి కొరకు. కాబట్టి ఆ గురుమూర్తి రాక కొరకు నిరంతరము ఎదురు చూస్తూ ఉంటాడు శిష్యుడు. ఎట్లా అంటే ఇక్కడ సతీ అంటే భార్య, అంటే పతి అంటే భర్త, పొరుగు ఊరికి పోయిన పతి కార్యార్థమై ఇతర గ్రామాలకు వెళ్ళినటువంటి మరి భర్త రాకడను కోరుకుంటుంది కదా. మరి క్షేమంగా రావాలి, నాకు నా భర్త మరి ఒక పని మీద ఇతర కార్యములపై ఇతర గ్రామానికి పోయినటువంటి ఒక భర్తను రాక కొరకు ఎదురు చూస్తుంది భార్య. ఆ సహచార ధర్మిణి అనేటువంటి భార్య తన యొక్క భర్త కొరకు ఎదురు చూసినట్లు గురు రాక కొరకు శిష్యుడు నిరంతరము ఈ విధముగా మనకు ఎదురు చూడవలే అని ఇక్కడ మనకు ఉపమానం ఇస్తున్నాడు. కాబట్టి మరి ఆ భావముతో, ఆ ఆధూర్తతో, ఆ ఉత్సుకతతో మరి మతిమంతుడైనటువంటి సశిష్యుడు, శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి శిష్యుడు సతతము గురురాక కొరకు ఎదురు చూడవలే. ఎల్లవేళలా గురు దర్శనమునకు ప్రబోధకు ఎదురు చూచుచుండును. సత్యము వినరా వానితోటి సాటెవరనరా. మరి అలాంటి ఆ విధముగా చూసేటువంటి గురు బోధ కొరకు, ఆ గురువు కొరకు స్వాతి ముత్యపు చిప్ప కదా, ఆ చిప్ప స్వాతి ముత్యములతో ఉన్నటువంటి ఆ చిప్ప స్వాతి చినుకుకు ఎదురు చూచినట్లు మరి ఆ విధముగా ఇక్కడ శిష్యుడు తన యొక్క రాక కొరకు భర్త ఏ విధంగా భార్య కొరకు భర్త కొరకు భార్య ఎదురు చూస్తుందో ఆ భావములో గురువు కొరకు, గురు ప్రబోధ కొరకు, గురు దర్శనం కొరకు శిష్యుడు, నిజ శిష్యుడు ఈ విధముగా నిరంతరము మదిలో తలంచుతూ ఉంటాడు. తలంచ ఉండవలే అని చెప్తున్నాడు. కాబట్టి సత్యము వినరా వానితోటి సాటెవరనరా. ఇది అంతయు వాస్తవమైన విషయముగా తెలుసుకొనుము. వానితోటి సాటెవరనా
ఇట్టి గురుభక్తి, గురునిష్ట, గురుసేవ, ఈ యొక్క సేవా ధురంధరుడైనటువంటి ఆ నిజ శిష్యునితో మరి సమానులుగా ఇతరులను పోల్చుట సరిపోతుందా అంటే సరిపోదు. సామాన్య నరుడు గురుభక్తుడు సాటి అవుతారా ఇద్దరు అంటే కారు. ఈ నరుడు ఏ దేవుణ్ణి పడితే ఆ దేవుని కొరకు తలంచుకుంటూ రోజొక్క దేవునికి పూజ చేస్తాడు. మరి ఇక్కడ గురుభక్తుడు తన గురువునే నిరంతరము తలంచుచుంటాడు. భార్య భర్త కొరకు ఎట్లా ఎదురు చూస్తుందో ఆ విధముగా శిష్యుడు గురు రాక కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు, తలంచుతూ ఉంటాడు. కాబట్టి ఇతుని రాకడను స్నేహితుడు గోరిన ఎట్లు, ఆ విధము ఎట్టి ప్రతిఫలమును ఆశించక ఒకరికొకరు సహాయపడగలుగుతారు కదా మరి స్నేహితులు ఇద్దరు. అలాంటి లక్షణం కలిగినటువంటి మిత్రులు ఒకరినొకరు కలుసుకొనుటకు మరి ఆ విధముగా స్నేహితుని కొరకు ఆ ఇంకొక స్నేహితుడు ఎదురు చూసినట్లు మరి ఆ విధముగా ఇద్దరు కలుసుకొని మాట్లాడుకొని మరి ఆపద సమయంలో, సంపద సమయంలో, మంచి సమయంలో, ఆపద సమయంలో ఆదుకునేటువంటి వాడే స్నేహితుడు. అలాంటి బాధ కలిగినప్పుడు మరి ఆ స్నేహితుని రాకని మళ్ళీ ఇంకో స్నేహితుడు మరి తలంస్తాడు కదా, అతని రాక కొరకు ఎదురు చూస్తాడు కదా. ఆ విధముగా ఇక్కడ శిష్యుడు గురు రాక కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు అని చెప్పి మరొక ఉపమానం ఇస్తున్నాడు. ఇంకేమంటున్నాడు? అతి దరిద్రుడు ద్రవ్య అతి దరిద్రుడు ద్రవ్య తతి రాఘోరిన ఎట్లు, తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకు లోనైనటువంటి ఒక మరి ధనహీనుడు ఆ యొక్క లక్ష్మీదేవి కొరకు మరి ప్రార్థిస్తూ ఆ యొక్క కరుణా కటాక్షము కలగాలి, నాకు ధనము కావాలి అనేటువంటి దరిద్రుడు ఎప్పుడైతే కోరుకుంటాడో ధనము దొరకగానే ఆ యొక్క మరి వీడు ఆ యొక్క లక్ష్మి ఎప్పుడైతే కటాక్షం కలుగుతుందో, ఆ సంపద ఎప్పుడైతే కలుగుతుందో మరి అప్పుడు సంతోషంతో ఉంటాడు కదా. ఆ విధముగానే మరి అతి దరిద్రుడైనటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకు లోనైనటువంటి వాడు ధనప్రాప్తి కొరకు ఎట్లు ఎదురు చూచుచుంటాడో ఆ విధముగా ఇక్కడ శిష్యుడు గురువు రాక కొరకు, గురు బోధ కొరకు, గురు దర్శనం కొరకు, గురు తత్వముని విచారణ చేసుకున్న కొరకు తన గురువు కొరకు నిరంతరము ఎదురు చూస్తూ ఉంటాడు శిష్యుడు అనేటువంటి నిజ శిష్యుడు అని చెప్పి కందార్థంలో మనకు భాగవత కృష్ణ ప్రభువు 3 ఉపమానములు ఇచ్చి మరి సతి అంటే భార్య, హితుడు అంటే స్నేహితుడు, మరి ఇక్కడ దరిద్రుడు అనేటువంటి వాడు, ఈ 3 ఉపమానములతో మనకు ఆ గురు రాకని ఈ విధముగా తలంచవలే, శిష్యుడు నిరంతరము ధ్యానించవలే, సేవించవలే, పూజించవలే గురునే. మరి గురు రూపమునే ధ్యానమూలం గురోర్మూర్తిని పూజామూలం గురోర్పదం అని గీత చెప్పింది కదా. కాబట్టి ఆ విధముగానే ధ్యాన మూలం గురోర్మూర్తిని, ఆ మూర్తి స్వరూపమునే ధ్యానించవలే, ఆ గురుమూర్తి పాదములనే పూజించవలే, మరియు గురు వాక్యమే మంత్రముగా ధ్యానించవలే, స్మరించవలే. ఆ గురువు వలననే ఈ జనన మరణం అనేటువంటి భ్రాంతి లేకపోతుందనేటువంటి బోధ కొరకు ఎదురు చూడవలే నిజ శిష్యుడు అయినటువంటి వాడు అని చెప్పి ఇక్కడ మనకు మరి భాగవత కృష్ణ ప్రభువుల వారు మనకు సందేశాన్ని ఇస్తున్నాడని తెలియజేస్తూ, సందేహ నివృత్తి మనకు అలాంటి ఒక మంచి సందేశాన్ని ఇచ్చి మనకు నిజ శిష్యులమైనటువంటి మనం ఎలా ఉండాలి, ఆ గురుమూర్తి రాక కొరకు ఎలా నిరంతరం ఎలా ధ్యానించాలనేటువంటి ఒక భావాన్ని మనకు ఈ కందార్థం ద్వారా తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బోలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురు అర్పణం.